సంచలన కామెంట్స్ చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో జగన్ పరిపాలన నచ్చని ప్రజలు వైసీపీని తిరస్కరించడం వల్లనే టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాబోయే ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అప్రజాస్వామిక కుల పరిపాలన చేయకుండా ప్రజల యొక్క బాధ్యత వహించి అభివృద్ధి సంక్షేమం అందరికీ అందేలా పరిపాలన చేయాలని పరంజ్యోతి కోరారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు పోటీ చేసి గెలుపొందిన అన్ని పార్టీల అభ్యర్థులకు రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్న చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలిపారు. సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ పరంజ్యోతి నా పేరు, అలాగే నాతో పాటుగా రాష్ట్ర కోశాధికారి ప్రసాద్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో జరిగినటువంటి పార్లమెంటు స్థానాలకి అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి అన్ని పార్టీ అభ్యర్థులను కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతున్నది. అలాగనే ఈ ఎన్నికలు మొత్తం కూడా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు నచ్చని జలం తిరస్కారంతో వేసినటువంటి ఓటుగా మేము భావిస్తున్నాం. ఆ క్రమంలోనే మళ్ళా టీడీపీ అధికారంలోకి వచ్చిందని సందర్భంగా ఇరు వర్గాలు గుర్తించాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు ఈ అసెంబ్లీకి పార్లమెంటు స్థానాలకు పోటీ చేసినటువంటి ఓట్లు వేసినటువంటి ప్రజలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బీఎస్పీ పోటీ చేసినటువంటి అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా ఎక్కువ అత్యధిక స్థానాలు 1000 నుండి దాదాపు 13,000 వరకు వచ్చినాయి. అదేవిధంగా పార్లమెంట్లో కూడా అత్యధిక స్థానాల్లో 10,000 నుంచి 25,000 వరకు కూడా ఓట్లు వచ్చినాయి. మరి ఈ ఓట్లేసి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ అభిమానులు సానుభూతి పనులందరూ కూడా